హాయ్ హాయ్. వత్తనా వత్తనా. డోర్ ఎక్కడా? అంటే మన పరువు పోకూడదు కానీ అడిగి పిచ్చెక్కిపోవాలి అంతేనా? ఇదేదో దెబ్బలు తగలకూడదు కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందే. మనకెందుకు తలపోటు? ఆడి ఫీజు కట్టాం కదా, ఆడికే ఫోన్ చేద్దాం. మా అమ్మాయి సార్ గుడ్. ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చూపిద్దామని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు? హలో గురుగారు, నేను సీను ఏంట్రా? సార్. మీరు చెప్పినట్టు అబ్బాయిని చూశాను సార్, చాలా బాగున్నాడు. నేను చెప్పానా? ఊరుకోండి సార్, ఇలాంటి విషయాల్లో జోకులేకండి. అసలు ఆ అమ్మాయి కాడంటే ప్రాణం. ఎవరమ్మాయి? వీళ్ళు పాత్ర పైన తెలియదండి. రేయ్, ఎందుకురా ఫోన్ చేస్తావు? నేనేం చేశానురా నీకు? అనండి సార్ అనండి. మీరు పెద్దోళ్ళు, మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. ఇంతకీ ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే మంచిదంటారు? ఆ? ఇప్పుడు ఏం చేయమంటారండి? రెగ్యులర్ గా కలుస్తూ ఉంటే మంచిది. కలవాలా? ఈ మాత్రం ఇంటి చాలు సార్, 10 రోజుల్లో పెళ్లి చేస్తాను. అరే ఎప్పుడు ఫోన్ లో మాట్లాడటం నేర్చుకుంటావురా? వాళ్ళకి చెప్పిన ఆన్సర్ నీకు అనుకుంటావేంట్రా? పెళ్లి చేస్తాట పెళ్లి. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అయ్యో ఎందుకుంటదండి, వారంలో 2 సార్లు మీరు తీసుకురావచ్చు, 2 సార్లు మీ అల్లుడు తీసుకొస్తాడు. నువ్వు రెగ్యులర్ గా అతన్ని కలవాలి అంతే. పని లేకుండా ఎలా కలుస్తావు? మామూలు వాళ్ళు అవకాశాల కోసం చూస్తారు, కానీ నీలాంటి అమర ప్రేమికులు అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. నిన్న నీతో ఏం మాట్లాడాడు? శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఆ మాత్రం చాలదా మనం రెచ్చిపోవడానికి? సో ఇవాళ సాయంత్రం నువ్వు అతను కలుస్తున్నావు అంతే. నీకేం ప్రాబ్లం లేదు, నేనున్నాను, ఎరగదీసే. నీకైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. సీను, సారీ సీను. ఇది డాగ్స్ వ్యాన్ అని నాకెందుకు చెప్పలేదు? నేను చెప్పే లోపే 10 seconds లేటు. గట్టిగా ఖర్చాయా? కుక్కలన్నీ కాల్గేట్ వాడుతున్నట్టున్నాయి. పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. స్పైడర్మ్యాన్ స్పైడర్మ్యాన్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్మ్యాన్. ఏం చేస్తున్నావు ఇక్కడ? మీరే కదా ఈవినింగ్స్ వస్తే అమ్మాయిల గురించి బోల్డ్ అని విషయాలు చెప్తానన్నారు. నేనేదో జనరల్ గా చెప్తే నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? చూడు బాగి, ఇప్పుడంటే అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు పడుతున్నారు కానీ ఇదివరకు రోజులు అలా కాదమ్మా. కనీసం అబ్బాయిని కన్నెత్తి చూసేవారు కూడా కాదు. అంతెందుకు, సాక్షాత్ శ్రీరాముడు ఆల్ ది వే లంక దగ్గర బ్రిడ్జి కట్టుకొచ్చి మరి యుద్ధం చేస్తుంటే సీతమ్మ తల్లి అశోక చెట్టు కింద పడుకుంది కానీ కనీసం రాముడు ఎలా ఉన్నాడని చెట్టు ఎక్కి చూసిందా? లేదే. మొన్నటికి మొన్న పార్వతి కోసం దేవదాస్ సీసాలు తాగాడు కానీ పార్వతి దేవదాస్ కోసం ఒక్క పెగ్గైనా తాగిందా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మీరు పడగొట్టడం అందం, మేము పడిపోవడం ఆనవాయితీ. కానీ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నడుచుకుంటూ వస్తుంటాడు, రాని చూడకు, వెళ్ళిపోతూనే ఉంటాడు, పోనే చూడకు, ఇక్కడ ఆహా ఇక్కడ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాడు అన్న టైంలో ఒక చూపిస్తాడు. డైరెక్ట్ గా కాదు, ఐమూలగా. ఐమూలగా అంటే? ఐమూలగా అంటే ఇలాంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎలా చెప్పాలి? డయాగ్నల్ గా అన్నమాట. అదే టైం కాదు ఇటువైపు తిరిగి చూస్తాడు, అప్పుడు నవ్విస్తారు. ఈ అని పళ్ళతో కాదు, కళ్ళతోటి. కళ్ళలో ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు నవ్వు తెచ్చుకో, దాన్ని అలా ఇక్కడ మూసే, కళ్ళలో గ్లో వస్తుంది. ఆ గ్లోలో సర్వనాశనం నా కొడుకు. వాట్ ఎ బ్రైట్ గర్ల్, వాట్ ఎ బ్రైట్ గర్ల్. ఇప్పుడు తీరి అయిపోయింది. ప్రాక్టికల్ చేయడానికి ఫస్ట్ క్లాస్ బేకోడ్ కావాలి. వాడు ఎక్కడ ఆడుగు వస్తున్నాడు,
చాలా చక్కగా వస్తున్నాడు చూడు, ఒకటే లుక్ చెత్త కొట్టేయాలంతే. చూడకు, చూడద్దు, వెళ్ళని వెళ్ళని వెళ్ళని, కళ్ళు దించే ఉంచు. ఇప్పుడు చూడు, నవ్విస్తున్నావు కళ్ళతోటి. బాగి, యో వండర్ఫుల్ బాగి, యో వండర్ఫుల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. yes నేను చూసినట్టు వెనకాల నుంచి అతనికి ఎలా తెలిసింది? మన ఎవరైనా కావాలనుకుని వెనక్కి నుంచి చూస్తే చూపు వీపు గుచ్చుకుంటది. ఐ కాంట్ బిలీవ్ దిస్. పిల్ల, నా శక్తిలో నీకు దారపోస్తాను, వెచ్చల విడిగా వాడుకో. థ్యాంక్ యూ స్వామి. మనం వెళ్ళి ఈ లోపు చిన్న షాపింగ్ చేస్తాం, నువ్వు పండగ చేసుకో. నేను రానా? కడ్రాయిలు కొనుక్కోవాలి, వస్తావా? రాను, సారీ. రావు కదా, వెళ్ళు. ఇది లేడీస్ హాస్టలేగా? మరి ఇవన్నీ ఏంటి? కాంపౌండ్ లోపలికి మాత్రం బాయ్స్ రాకూడదు, వార్డెన్ ఊరుకోదు. హో, కాంపౌండ్ బయట కాపురం చేసినా పట్టించుకో, అంతేగా? బాగుంది బాగుంది. ఏ బాగి, ఎట్రా. చాలా డేంజరస్ గా ఉంది ఇక్కడ పరిస్థితి. సాధ్యమైన త్వరగా బయట రూమ్ తీసుకొని మారిపో. ఏంటి, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పిలిచావా? సర్లే కంటిన్యూ కొట్రా. హలో, హాయ్. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసా? గుర్తొచ్చానా? అబ్బా నిజంగా ఎవరన్నా చిన్నపిల్లలు చెప్పు. 10 days నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు కానీ గుర్తొచ్చానంట. లవర్ అనుకుంటా ఇంత ప్రేమగా మాడుతున్నాడు. నీ గర్ల్ఫ్రెండరా? ఇలాగే ఫోన్. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పానే ఈ టైంలో ఫోన్ చేయదని? ఫోన్ ఇచ్చిన మామూలు కాదు, ఐటమ్ రాజాడు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సంజు, ఏంటి? నా కార్ రిపేర్ లో ఉంది. ఉంది కాదు, నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. అది ఉంది. పార్లర్ కి వెళ్ళాలి. వెళ్ళు, వస్తారేమో అని. వీడొస్తాడు. ఏ నాన్న, అవి పాపను బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి అయ్యా బాగా డైరెక్ట్ చేయించి అయ్యా రిసెప్షన్ తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టి ఇంటికి తీసుకొచ్చి. ఇలాంటి కూలి పని చేయడానికి మాకు ఖాళీ లేదు, వేరే ఎవరిని చూసుకో. ఏంట్రా కూలి పనికి వెళ్ళి వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? కంగ్రాట్స్ బాగి, కుర్రోని బాగా కంట్రోల్లో పెట్టావు. ఇదే టైము కరెక్ట్ టచ్ లో 2 ఇచ్చావనుకో, ఒక్క పిల్లని కొంగు పట్టుకుని తిరిగేస్తుంటాడు అంతే. సిస్టర్ ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు. హలో సార్. ఓహో, నువ్వా? అవును సార్. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది సార్. ఎవరు? నేను మీ ఫోన్ లో చెప్పానే, అమ్మాయి. ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. లైట్లు ప్లేట్లు బాగానే ఉన్నాయి, చూడ్డ చండాలం ఉంది. హే జో. జో, హాయ్. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? హాయ్. మీరు తన కారు పేరంటే నేనే తీసుకొచ్చా. ఆ కారేనా? అదే సంజు, నో. కారు బాగానే ఉంది కదా. జో, లిసన్, ఇట్స్ యాక్చువల్లీ నో. బాగి, సంజు, నీకు రిపేర్ అని చెప్పి పార్లర్కి వెళ్ళి బాగా ప్రిపేర్ అయి వచ్చిందా? నేను సాగర్కి వెళ్తాననగానే అడగకుండానే తన కారు ఇచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాను. జో, why are you doing Hey this? Anara, I told you that he's mine. బట్ నువ్వు ప్రపోజ్ చేస్తే వద్దన్నాడు కదా. వాడు వద్దనుకున్నాడు, కానీ నేను అనుకోలేదు కదా. నేనేమనుకుంటున్నాను, ఇక్కడ ఎవరికి అవసరం లేదా? ఏమనుకుంటున్నావు? ఇది పెద్ద బ్యూటీ అనుకుంటున్నావా? చూడు, మేకప్ లేకపోతే దీన్ని మనం చూడలేము, కళ్ళజోడు లేకపోతే ఇది మనని చూడలేదు. షేమ్ ఆన్ యూ అండ్ ఐ పిటీ యూ. కళ్ళు చూడ. సంజు, ప్లీజ్.
నీ ముఖాన్ని కళ్ళజోడు కూడా ఒకటి చెప్పి చావచ్చుగా కళ్ళజోడు ఉందని సంజు నోరు తెరిస్తే అబద్ధాలు సంజు వెయిట్ సంజు అంటే సంజు చేసిన నేను చేసి అదే పెద్ద పోలీసు లాగా నేను దొంగలాగా ఓ గాడ్ ఏంటి చెప్పేద్దాన్ని ఐమ్ సారీ ఇంకా ఆపే సారీ వద్దు చాలు వద్దు ఇక చేసిన చాలు ఆపే పాపం ఏడుస్తాను సార్. అదే నాకు అర్థం కావట్లేదు వాడిని గుట్టి అది ఏడుస్తుంది ఏంటి? సార్ ఏదైనా ఐడియా చెప్పండి సార్, లేకపోతే అది కారులో నాడు బైక్ మీద వెళ్ళిపోతారు. ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి సార్. ముందు అటు కాదు తీసేసి ఆహా వాట్ అన్ ఐడియా సార్, ఓ జీవితాన్ని నిలబెట్టారు సార్. వీడు బాగుపడ్డా. సంజు నా కార్ ఫ్లాట్ టైర్ అయింది. నిజంగా నేనేం చేయలేదు. ఎలా అయిందో తెలీదు. లెన్స్ పడిపోయింది, గ్లాసెస్ కనిపించట్లేదు, వర్షం పడుతుంది, నాకు ఇక్కడ ఎవరూ తెలీదు, చలేస్తుంది. ఏడ్చోడు గొంతులో పడుతుంది. అబ్బా చేయాల్సిన ఏడుపోకటి ఏడుపు మళ్ళీ గొంతులు ఎగుస్తాను. థ్యాంక్ యూ. ఇది తక్కువలు థ్యాంక్ యూలు ఎట్రా దగ్గర రా తినలేరా. చూడు బాగి, అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. అర్థమైందా? తమ్ముడు సంజయ్ కొంచెం పంపమ్మేటు. వెరీ గుడ్ బాయ్. చెప్పగానే మంది హెచ్చడు మంచిది. అయిపోయింది. పని ముందు చేయాలి. డాక్టర్ అసలే నిన్ను మందు అవద్దన్నాడు, నేను తాగిపోయేస్తా పోతాను. నేను ఎప్పుడే పోనరా, నేను పోయేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను కదా. ఎక్కడికి? పైకి. ఎందుకు? ఐజ్ అయిపోయింది, తెచ్చుకోవాలి. నా రాజ్యంలో ఇన్ని కుట్రలా? అభి ఆ కుత్తిగడు లంచ్ తీసుకున్నాను నీ దగ్గర. అసలే నాకు అర్థం కావట్లేదు, ఏం తక్కువ మన ఇద్దరికి? బానే ఉన్నాగా ఫ్రెండ్స్ లాగా, అప్పుడప్పుడు యూనివర్సిటీలో కలుసుకుని నేను కింద నువ్వు పైన. ఏం కావాలి ఇంతకు మించి? ఐ వాంట్ మోర్ ఫ్రమ్ యూ. ఇదేనా కోలాయాడు అనుకున్నావా? మోర్ అంట మోర్. మొత్తం నువ్వు మొత్తం నాకే కావాలి. మొత్తమా? నేనే వస్తున్నంటే నేను అసలు ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్లలే. ఏయ్ ఒకసారి నన్ను చూడవే, తలెత్తి చూడవే. కొత్త సిగ్గుపడ్డం నేర్చుకున్నా. నేనేం బాగుంటానే? నీకు చెప్తున్నా నా మాటిను. నీకు బలమైన బ్రాందీ బాటం దిట్టమైన మొగడు వస్తాడు, వాడు తెలు. బాగి బాగి నా మాట విను బాగి, ఒకసారి ఆగు. బాగి చెప్తే వినిపించుకోవండి. నేను నీకు కరెక్ట్ కాదు బాగి. నువ్వు నన్ను భరించలేవు. నేను భరించగలను. ఏం భరించగలవు? భరిస్తా. చూసావు అరగంట సేపు నీ రూమ్ లో ఏమేం చేశాను? నానా చెత్త చేశాను నీ రూమ్. పర్లేదు, నేను సర్దుకుంటాను. నేను తాగితే తిడతాను, నేను పడతాను, నేను కొడతాను కూడా. నేను తట్టుకుంటాను. దేవుడే ఈ అమ్మాయికి ఏం చెప్తే అర్థం అవుద్ది. ఐ లవ్ యూ. ఏంటన్నావే?
ఐ సెడ్ ఐ లవ్ యూ ఓకే. ఊపిరి ఆడట్లేదు. భరిస్తానన్నా భరించి